ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ జైలు నుంచి తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. జల మంత్రిత్వ శాఖకు నోటు ద్వారా సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఈ నెల 21న అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 29 వరకు కస్టడీ కొనసాగనుంది. జైలు నుంచే తమ నేత పాలన చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. కస్టడీలో ఉన్న జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ జలమంత్రిత్వ శాఖకు పలు సూచనలు ఇచ్చి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి మంత్రి అతీషి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ నిరసనకు ప్లాన్ చేసింది ఆప్. ఇవాళ ఢిల్లీలో నిరసనకు సిద్ధం అవుతున్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు షాహీదీ పార్క్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి గోపాల్ రాయ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందన్నారు. కేంద్ర తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలోని పార్టీలో కూడా నిరసనలో పాల్గొననున్నట్లు తెలిపారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఆప్ ఆందోళనకు పిలుపునివ్వడంతో షాహీదీ పార్క్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు నిరసనలో పాల్గొననున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు, నేతలు హోలీని జరుపుకోమని చెబుతున్నారు ఆప్ నేతలు. మంత్రులు ఎవరు పనులు చేయడం ఆపొద్దని సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చాలా రకాల శక్తులు దేశాన్ని బలహీనపరచడానికి చూస్తున్నాయని, పనిచేయడానికి జైలు అడ్డు కాదని సీఎం కేజ్రీవాల్ అన్నట్లు ఆప్ నేతలు తెలిపారు. తాను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి త్వరలోనే బయటకు వస్తానని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలిపారు ఆప్ నేతలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ జైలు నుంచి తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. జల మంత్రిత్వ శాఖకు నోట్ ద్వారా సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఈ నెల 21న అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 29 వరకు కస్టడీ కొనసాగనుంది. జైలు నుంచే తమ నేత పాలన చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. కస్టడీలో ఉన్న జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ జలమంత్రిత్వ శాఖకు పలు సూచనలు ఇచ్చి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి మంత్రి అతీషి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.